రాజకీయం ఇప్పుడు హాట్గా మారింది. సవాళ్లు, ప్రతి సవాళ్లు, ప్రమాణాల పిలుపులు, బడిత పూజ, వార్నింగ్స్, మాటల మంటతో మొత్తం నియోజకవర్గం రాజకీయంగా దద్దరిల్లుతోంది. మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యలతో మొదలైన ఈ రాజకీయ రచ్చ ఇప్పుడు వైసీపీ, టీడీపీ మధ్య ప్రతిష్టాత్మక పోరుగా మారింది. మోహిత్ రెడ్డి, ఎమ్మెల్యే పులివర్తి నాని మధ్య సాగుతున్న ఆరోపణలు చంద్రగిరిలో పొలిటికల్ టెంపరేచర్ను పీక్స్ కి చేర్చాయి. ఒకరు కాణిపాకం గణపయ్య సాక్షిగా ప్రమాణాలకు రావాలంటే మరొకరు అవినీతి చిట్టాలు బయటపెడతామంటూ ఛాలెంజ్ చేస్తున్నారట. చంద్రగిరిలో ఇది కేవలం మాటల యుద్ధమా, లేక రాబోయే ఎన్నికలకు సెట్ అవుతున్న అధికార పోరా? ఇంతకీ ఆ నియోజకవర్గంలో ఏం జరుగుతోంది? ఆ వివరాలు చూద్దాం. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పేరు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో మారుమోగుతోంది. మాటకు మాట, తూటకు తూట, సవాళ్లు, ప్రతి సవాళ్లు కేర్ ఆఫ్ అడ్రస్గా మారింది. నియోజకవర్గంలో ఎమ్మెల్యే పులివర్తి నాని వర్సెస్ మోహిత్ రెడ్డి మధ్య పొలిటికల్ వార్ నడుస్తోంది. ఇద్దరు నేతల మధ్య విమర్శలు, ఛాలెంజ్ల పర్వం మొదలైంది. కాణిపాకం గణపయ్య సాక్షిగా ఇప్పుడు సవాళ్లు కొనసాగుతున్నాయి. మంత్రి నారా లోకేష్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుటుంబాన్ని నేరుగా టార్గెట్ చేశాయి. వైసీపీ హయాంలో చెవిరెడ్డి భారీ స్థాయిలో అక్రమాలకు పాల్పడ్డారని, తుడా, స్మార్ట్ సిటీ నిధుల నుంచి మద్యం కుంభకోణం వరకు ఘాటు ఆరోపణలు చేశారు. చంద్రగిరి ప్రజల్ని మోసం చేసి కోట్ల రూపాయలు దోచుకున్నారని మండిపడ్డారు. ఈ వ్యాఖ్యలు వైసీపీ శిబిరంలో కలకలం రేపాయి. దీనికి కౌంటర్గా రంగంలోకి దిగిన వైసీపీ చంద్రగిరి ఇన్ఛార్జ్ మోహిత్ రెడ్డి మంత్రి లోకేష్, ఎమ్మెల్యే పులివర్తి నానిపై ఫైర్ అయ్యారట. తమ కుటుంబంపై అసత్య ఆరోపణలు చేయడం టీడీపీకి అలవాటైందని, నిజంగా ధైర్యం ఉంటే కాణిపాకం వినాయకుడి సాక్షిగా ప్రమాణానికి రావాలని సవాల్ విసిరారట. లిక్కర్ స్కామ్లో తమ ప్రమేయం ఉందని నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని ప్రకటించడం రాజకీయ సంచలనంగా మారింది. స్థానిక ఎమ్మెల్యే పులివర్తి నాని గతాన్ని టార్గెట్ చేసిన మోహిత్ రెడ్డి క్వారీ అనుమతులు, స్టోన్ పాలిషింగ్ ఇండస్ట్రీ, భూ వ్యవహారాలపై ప్రశ్నల వర్షం కురిపించారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేరు చెప్పుకొని లబ్ధి పొందలేదా? ఇప్పుడు అదే పెద్దిరెడ్డి పేరును ఎందుకు టార్గెట్ చేస్తున్నారని నిలదీశారట. భూ కబ్జాల చిట్టా తమ వద్ద సిద్ధంగా ఉందని, త్వరలో పుస్తకంగా బయటపెడతామని మరో పొలిటికల్ బాంబు పేల్చారట. దీంతో నియోజకవర్గంలో తూ కిత్తా అంటే మై కిత్తా అన్నట్టుగా అక్కడి పరిస్థితి మారిందట. ఇక ప్రతిపక్షం నుంచి ఎంత ఘాటుగా విమర్శలొస్తున్నాయో అంతే స్పీడుగా అధికార పక్షం నుంచి కౌంటర్లొస్తున్నాయట. మోహిత్ రెడ్డి సవాళ్లకు ఎమ్మెల్యే పులివర్తి నాని అంతకంటే ఘాటుగా స్పందించారట. మంత్రి లోకేష్ పేరు తీస్తే సహించబోమని, బడిత పూజ తప్పదని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారట ఎమ్మెల్యే పులివర్తి నాని. చెవిరెడ్డి ఫ్యామిలీ అక్రమాలు, అసలు చరిత్రను బయటపెడతామని, వారం రోజుల్లో రాజకీయ సినిమా చూపిస్తామని హెచ్చరించారట. తండ్రి పేరుతో రాజకీయాలు చేస్తూ అక్రమంగా సంపాదించారంటూ మోహిత్ రెడ్డిపై వ్యక్తిగత స్థాయిలో విరుచుకుపడ్డారట ఎమ్మెల్యే సాబ్. మొత్తానికి చంద్రగిరిలో ఇప్పుడు రాజకీయ పోరు కేవలం పార్టీల మధ్య కాదు, వ్యక్తిగత ప్రతిష్ట, కుటుంబ ప్రభావం, భవిష్యత్ ఆధిపత్యం చుట్టూ తిరుగుతోంది. కాణిపాకం గణపయ్య సాక్షిగా చేస్తున్న సవాళ్లు రాజకీయంగా కొత్త మలుపు తిప్పుతుందా? అవినీతి ఆరోపణలు నిజంగా ఆధారాలతో బయటకొస్తాయా? లేక ఇది అంతా ఎన్నికల ముందస్తు వ్యూహమా అన్నది నియోజకవర్గంలో ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. చంద్రగిరి రాజకీయాల్లో మాటకు మంట మరింత పెరుగుతోంది. సవాళ్లు ఎక్కడాగుతాయి? ప్రమాణాలు నిజంగా జరుగుతాయా? లేక ఇవన్నీ రాజకీయ డ్రామాకే పరిమితమవుతాయా? కానీ ఒక విషయం మాత్రం స్పష్టం, చంద్రగిరిలో పొలిటికల్ ఫైట్ ఇక మరింత రసవత్రంగా మారబోతోందన్నది నిజమని నియోజకవర్గంలో చర్చ సాగుతోంది. చూద్దాం ఏ పార్టీ ఎలా టర్న్ తీసుకుంటుందో వేచి చూడాలి.